కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇటు డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం మీద పలు అనుమానాలైతే రేకెత్తిస్తున్నాయి. ఇటు ఒక విఐపి కావడం, సెక్యూరిటీ లేకపోవడం, ఒక నార్మల్ కార్ వాడడం అనేది ప్రస్తుతం అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనప్పటికీ డివైడర్ను ఢీకొన్న కారు ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్. థ్యాంక్ యూ శ్వేత. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఓఆర్ఆర్ పై ఒక రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన లాస్య నందిత మృత్యువాత పడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఓఆర్ఆర్ పై వెళ్తున్న క్రమంలో ఒకసారిగా వాహనం అదుపు తప్పి ఆ పక్కనే ఎడమ వైపు ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఆమె ప్రయాణిస్తున్న XL6 సంబంధించిన వాహనం ఏదైతే ఉందో ఒక్కసారిగా అదుపు తప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రస్తుతం అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు డ్రైవర్ ఉన్నారు. లాస్య నందిత స్పాట్ లోనే తలకు గాయాలు కావడం అక్కడికక్కడే మృతి చెంది. దీంతో డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పక్కన స్థానికులు ఏదైతే వాహనదారులు ఉంటారో గుర్తించి అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 ద్వారా డ్రైవర్ ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో డ్రైవర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాస్య నందిత మృతదేహాన్ని కారులోంచి వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అతివేగం కారణంగానే ఈ కార్ ఏదైతే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ వాహనం అదుపు తప్పడం ఒకవైపు, మరోవైపు ఒకసారిగా ఎడమ వైపు ఉన్న డివైడర్ ను ఢీకొట్టడం చుట్టూ మనం చూడొచ్చు. కార్ లో XMTV స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పూర్తిగా XL6 వాహనం అనేది పూర్తిగా బానెట్ తో పాటు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏదైతే కార్ వీల్ ఉందో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న పూర్తిగా ఏదైతే కారు ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టడం, ఆ తర్వాత ఎయిర్ బెలూన్స్ కూడా లోపల పలిపోయిన వంటి పరిస్థితి నెలకొని వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే 2 ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయినా కూడా ఈ ఏదైతే అతివేగం ఒక్కసారిగా కారు అదుపు తప్పడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే లాస్య నందిత చనిపోవడం పట్ల కూడా కంటోన్మెంట్ లోని కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీఆర్ఎస్ అంతా కూడా ఆవేదన, ఆక్రందన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. ఈ గతంలో ఏదైతే లాస్య నందిత సంబంధించి చూసుకుంటే ఆమె స్థానం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రికి సంబంధించిన సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. ఆ తర్వాత ఆ సీటును కొన్ని విభేదాల కారణంగా కొన్ని ఇష్యూస్ అయ్యాయి ఆ సీటు పైన. ఆ తర్వాత మళ్ళీ ఆ సీట్ ను లాస్య నందితకే ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఆమె అసలు ఎందుకు ఆ సమయంలో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, అటు సైడ్ ఎందుకు వెళ్తుంది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వితౌట్ సెక్యూరిటీ అంటే ఒక ఎమ్మెల్యే స్టేజ్ లో ఉండి కూడా వితౌట్ సెక్యూరిటీగా వెళ్ళడం, వీటన్నిటిపై కూడా అనుమానాలు అయితే సావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గతంలో కూడా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆమె కారు నార్కెట్పల్లి వద్ద టిప్పర్ ను కూడా ఢీకొట్టింది. దీంతో అక్కడ ఎమ్మెల్యే వెళ్తున్న కారు ముందు టైరు పూర్తి స్థాయిలో ఊడిపోయింది. అప్పుడు స్వల్ప గాయాలతో కూడా లాస్య తలకు గాయాలయ్యడంతో ఆమెను వెంటనే చికిత్స కోసం కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె సోదరి కూడా గతంలో కారులో ఉంది. నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా పోలీసులు స్పందించారు. గతంలో స్పందించి కూడా వెంటనే ఆమెను స్వల్ప గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి అయితే తరలించారు. ఇలా గతంలో కూడా ఏదైతే ఆమెకు త్రుటిలో ప్రమాదం తప్పింది, ప్రస్తుతానికి అయితే మృతి ఒడిలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఇప్పటికే పోలీసులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. ఆ వాహనాన్ని పక్క జరపడం పాటు లాస్య నందిత మృతదేహాన్ని ఇటు కుటుంబ సభ్యులకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే ఆ విజువల్స్ లో కూడా ఏదైతే కారు ఎడమ వైపు భాగం పూర్తిస్థాయిలో XL6 వాహనం అది కొత్త వాహనంగా ఉంది. కొత్త వాహనం అది ఒకసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతోనే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.
పటాన్చెరు ఓఆర్ఆర్ పై ఉదయం 5:30 జరిగిన ఘటనలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, శ్వేత, అంటే తండ్రి చనిపోయిన ఏడాది గడవక ముందే కూతురు ఎవరైతే పటాన్చెరు ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడం తీవ్ర విషాదాన్ని నింపుతుందని చెప్పాలి. లాస్ట్ ఫిబ్రవరి 19న అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో తర్వాత జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాంటి ఆమె అయితే ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్న ఫిబ్రవరి 13వ తేదీనే ఒక పెద్ద ప్రమాదం నుంచి లాస్య నందిత బయటపడింది. ప్రాణాలతో బయటపడ్డ లాస్య నందిత మళ్ళీ అదే రోడ్డు ప్రమాదం రూపంలో ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం మాత్రం తీవ్ర విషాదాన్ని ఇస్తుందని చెప్పాలి. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందడం మొదటిసారి యువ ఎమ్మెల్యేలు చాలా మంది ఈసారి మనం చూసాం అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలాంటి వ్యక్తుల్లో లాస్య నందిత కూడా ఒకరు. లాస్య నందిత మరణం పట్ల అటు పార్టీ వర్గాలే కాదు, బీఆర్ఎస్ పార్టీ వర్గాలే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం మీద ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం అతి వేగమే ఈ ప్రమాదం కారణంగా తెలుస్తోంది. తనైతే స్ట్రీట్ బెడ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మనం చూడొచ్చు బెలూన్ కూడా ఓపెన్ అయింది. మనం మా ఫోటోలో క్లియర్ గా చూస్తే ఏర్పడుతుంది బెలూన్ కూడా ఓపెన్ అయింది. కానీ అయినప్పటికీ కూడా మరణించిందంటే ఎంత వేగంతో ఉంది అనే విషయం స్పష్టమవుతోంది. అయితే డ్రైవరు తర్వాత తను మాత్రమే ఉన్నారు. వారు ఎటు వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా ఇది రాత్రి 3-4 మధ్యలో జరిగి ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సమయంలో ముందు ఎవరు గమనించలేదు, తర్వాత కొంతమంది అక్కడ ఆ వైపుగా వెళ్తున్న ప్రయాణికులు స్థానికులు గుర్తించి వెంటనే పోలీసు సమాచారం అందించడం, అప్పటికే వారు చేరుకున్న సమయానికే లాస్య నందిత మరణించి ఉన్నట్టుగా చెప్తున్నారు. డ్రైవర్ మాత్రం తను తీవ్ర గాయాలతో ఉన్నారు. వెంటనే ఉటావుటిన వారిని అక్కడ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం లాస్య నందిత మాత్రం అక్కడికి ప్రాణాలైతే కోల్పోయారు. ఏదేమైనా ఈ విషాద ఘటన పట్ల ఇటు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో తీవ్ర దిగ్గుబాటు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి పోస్ట్ మార్టం సంబంధించి ఏం జరగబోతుంది, ఎందుకంటే పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం లేదు. తన ఎమ్మెల్యే కాబట్టి హైదరాబాద్ కు తరలించి, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మామూలుగా అయితే పోస్ట్ మార్టం చేస్తారు. మరి ప్రస్తుతం దానికి సంబంధించి వివరాలు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తను పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే మాత్రం గాంధీ ఆసుపత్రి తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా ఇంతమంది చేరుకుని ఉన్నారు. మిగతా పార్టీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున అటు ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఒక యువ ఎమ్మెల్యే మరణం పట్ల ఇటు మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రటువంటి ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చేత రమణ, అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక విఐపి వ్యక్తి ఒక నార్మల్ కారును వాడడం, అలాగే సెక్యూరిటీ లేకుండా వెళ్లడం అనేది కొంచెం అనుమానాలకు తావిస్తుందన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్ని మాట్లాడితే తప్ప ఏం జరిగిందనే విషయం బయటకు తెలీదు. సో డ్రైవర్ మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారా? సో దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏ కోణాల్లో విచారించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రమాదం జరిగింది, అతను మరణించింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయి విచారణ అయితే ఇంకా ప్రారంభం కాదు. అయితే మీరు అన్నట్టుగా డ్రైవర్ మాట్లాడితే గానీ పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం లేదు. తను మాత్రం తీవ్ర గాలి అయిపోయి తను కూడా అపస్మార స్థితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం అతని చికిత్స కొనసాగిన తర్వాత పూర్తి వెల్లడయ్యే అవకాశం కల్పిస్తుంది. కాకపోతే తను ఈ మధ్యకాలంలో బయటకు నైట్ వెళ్ళిన సందర్భంలో చాలా సందర్భాల్లో తను సింగిల్ గా వెళ్తారు, ఎప్పుడు కూడా సెక్యూరిటీని తీసుకుని వెళ్ళారనే విషయం అయితే తనకు సంబంధించి సన్నిహితులు చెప్తున్నారు. మరి ఏం జరిగింది, తను ఎటు వెళ్లే ప్రయత్నం చేశారు, ఆ రాత్రి వేళ తను ఎటు వెళ్లే ప్రయత్నం చేశారు, ఇలాంటి విషయాల మీద స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా తన మరణం పట్ల, ఒక యువ ఎమ్మెల్యే మరణం పట్ల మాత్రం తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేగం అయితే మనకు క్లియర్ గా ఏర్పడుతుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అన్నది స్పష్టమవుతోంది. అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టిన సందర్భంలోనే లాస్య నందిత అక్కడికి మరణించారు. డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో ఉన్నారు. అయితే ఆ సమయం కూడా అంటే ఎప్పుడు జరిగింది ఏంటి, ఆ సమయంలో వాహనాలు అన్ని కూడా అక్కడ వెళ్తున్నాయి కాబట్టి స్పాట్ లో చూస్తుంటే కనుక మరి ఒకవేళ ఉటౌట్ ఆసుపత్రి అందించుంటే వారి ప్రాణాలతో బయటపడేవారా, ఇలాంటి విషయాలు కూడా స్పష్టత రావాల్సి ఉంది. కొంత లేట్ గానే కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఆ వైపులో వెళ్తున్న వాహనదారులంతా కూడా వెంటనే ఉటౌట ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన ఆసుపత్రిలో మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. మొత్తం మీద ఈ వార్తతో ఇప్పటికే కంటోన్మెంట్ సంబంధించిన బోర్డు అక్కడ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కాకుండా
ఇప్పుడు ఆసుపత్రి చేరుకుంటే కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇంకా పోలీసులకు సంబంధించిన ప్రమాదం ఎట్లా జరిగింది, ఏంటి వివరాలు అనే విషయంలో పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత విచారణ కొనసాగుతుంది. ముందు డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ పూర్తవలసి ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్ మార్టం ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఇటు అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మరి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేస్తారా లేదంటే హైదరాబాద్ గాంధీకి తరలిస్తారనే విషయంలో మరి కాస్త పట్ల స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు లాస్యనందిత కుటుంబ సభ్యులకి సంబంధించి ఏమైనా చెప్పారా, లేకపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి ఏమైనా చెప్పారా? ఈ విషయాలు ఏమైనా వచ్చాయా అసలు? ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు తను బయటకు వెళ్తున్నట్టయితే చెప్పి వెళ్ళినట్టు చెప్తున్నారు. అది కూడా రాత్రి 12 తర్వాత అతను బయటకు చెప్పినట్టు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి పరిస్థితి రావాల్సి ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఈ సమయంలో షాక్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు. ఇప్పుడిప్పుడే వారు ఆసుపత్రికి చేరుకుని దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత వారు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం బాడీకి సంబంధించి బాడీని ఎక్కడికి తరలించాలి, పోస్ట్ మార్టం ప్రక్రియ ఎక్కడ జరిగిన విషయంలోనే ఇంకా మరి కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మితిమిన్న వేగమే ప్రమాదానికి కారణమైతే మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కరెక్ట్ సరిగ్గా ఏడాది కూడా తీరక ముందే ఆ కుటుంబంలో ఈ విషయాలు అంటే ఆల్రెడీ సాయన్న మరణం తర్వాత మళ్ళీ సేమ్ కూతురు చనిపోవడం ఇవన్నీ పక్కన పెడితే మొన్న తన ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం, ఆ రోజు కేసీఆర్ సభ రోజే తను ఫిబ్రవరి 13వ రోజు తను యాక్సిడెంట్ నుంచి బయటపడడం, మళ్ళీ సేమ్ అదే రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె కన్ను మూయడం అయితే తీవ్ర విషాదాన్ని నింపుతుందని చెప్పాలి. మరి ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంటే వేగంతో పాటు ఇంకేం కారణాలు ఉన్నాయి, తను ఎట్టెళ్లే ప్రయత్నం చేసింది, ఇవన్నీ కూడా మరి కాస్త పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మీరు అన్నట్టుగా అది మామూలు కారణం తను వెళ్ళారు, ఇటు సెక్యూరిటీ లేదు, ఇవన్నీ కొంత అనుమానాలు కలిగిస్తున్నప్పటికీ కూడా ముందు అంటే ఒక మరణం సంబంధించిన యువ ఎమ్మెల్యే మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు చూస్తారు కాబట్టి మిగతా ప్రక్రియకు సంబంధించి పోస్ట్ మార్టం ప్రక్రియకు సంబంధించి మాత్రమే ఇప్పుడు వారు పరిశీలన చేస్తున్నారు. ఆ తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అయితే తను బయటకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు కానీ పూర్తి వివరాలు చెప్పే పరిస్థితుల్లో వారు లేరు. ఇక ఎంఐ అటు